అవకాశం ఉంది. అందుకే పౌలు గారు ఏమంటారంటే, నాలో వేరొక నియమం ఉందని నాకు అనిపిస్తుంది, నేను ఏది చేయాలో అదే చేయలేకపోతున్నాను, కానీ క్రీస్తునందు నాకు గొప్ప విజయం వచ్చింది అని చెప్పాడు అన్నమాట. సో నువ్వు ఎక్కువ ఇక్కడ చెప్పినట్లు మనం ఎంత జీవించాలనుకుంటున్నామో అంత బయట జీవితాన్ని జీవిస్తున్నాం అన్నారు కదా. మీరు ఫెలోషిప్ అనేది చాలా అవసరం. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మొబైల్తో రూమ్లో గడపకండి. సెక్సువల్ థాట్స్ ఇవన్నీ కూడా మీ ఏజ్లో కామన్. కానీ అవి జయించాలంటే ఏం చేయాలంటే మీ ఆలోచనల మీద జయం కాదు. ఆలోచనలు మంచి ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు, తటస్థ ఆలోచనలు 3 రకాలు. ఒక స్పాంజ్ ఉందనుకోండి, స్పాంజ్ మంచిదా చెడ్డదా? మంచిది. మంచి నీటిలో పెడితే మంచిది, చెడ్డ నీటిలో పెడితే చెడ్డది. మీరు ఉదయం అంతా ఇష్టం వచ్చినట్టు ఫోన్ చూసి నాకు మంచి తలంపులు రావాలంటే రావు. ఏమొస్తాయి? చూసినవి వస్తాయి అన్నమాట. ఇవాళ మీరు చిన్నవాళ్ళు ఏం కాదు, మీకు రోజు 20 సంవత్సరాలు అప్పుడున్న వ్యక్తి ఇప్పుడు 10 సంవత్సరాలు ఉన్నవాడు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ తరానికి వచ్చే రోజులో నేను ఒకవేళ పెడితే మీటింగ్స్ సువార్త స్వస్థత మహాసభలు కానీ పెట్టాల్సింది. పోర్నోగ్రఫీ విడుదల మహాసభలు పెట్టాలి. సువార్త పోర్నోగ్రఫీ విడుదల మహాసభ. మీరు చిన్నపిల్లలే కాదు, మొబైల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ చెప్పినటువంటి సోషల్ మీడియా కావచ్చు, అందులో ఉన్నటువంటి సిల్స్ కావచ్చు, అన్నింటిలో కూడా ఎడిక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి చాలా మంది. 10th క్లాస్ పిల్లలతో ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఫేస్బుక్లో నా ఫ్రెండ్స్ సర్కిల్లో చూస్తే చాలా ఇష్యూస్ కనిపిస్తూ ఉన్నాయి. అయితే దేవుడు బిడ్డలుగా మనం ఉన్న తరము ఇంతకంటే బెస్ట్ తరం లేదు, ఇంతకంటే వర్స్ట్ తరం లేదు. ఈ తరంలో నువ్వు దేవుళ్ళు జీవించాలని కత్తినే సాగునంటే, కానీ అసాధ్యం కాదు. పరిశుద్ధాత్మ తండ్రి సహాయంతో ఇవన్నీ జయించగలుగుతాం. అయితే సెక్సువల్ థాట్స్ కావచ్చు, లేదంటే బయట జీవితం చేస్తున్నారు కదా, మీరు ఈ జీవితంలో ఏం చేయాలంటే ఈ ఏజ్లో వారానికి ఒకసారైనా ఉపవాసం ఉండేటట్టు అలవాటు చేసుకోండి. ఒక్కసారి అంటే ఒక పూట 8 గంటలు, తర్వాత ఫెలోషిప్ ఉండడం, ప్రార్థన చేసుకోవడం, ఇట్లాగా చేస్తూ ఉంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇంక వాడి మీద జయం రావడానికి. కానీ జీవితాన్ని పెద్ద పోరాటం, అంత ఈజీ అని కాదు. సో సెక్సువల్ థాట్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే ఆ బాడీలో జనరల్గా ఆ సిస్టమ్ దేవుడు పెట్టాడు. వాటిని కంట్రోల్ చేయాలంటే పోస్ట్పోన్మెంట్ టెక్నిక్ కానీ, రబ్బర్ బ్యాండ్ టెక్నిక్ కానీ, కొన్ని సైకలాజికల్ టెక్నిక్స్ ఉన్నాయి. ఆయన చెప్పడానికి ఆయన చెప్పు. కానీ వీటిని జయించాలంటే ఏం చేయాలంటే ఒకే చోట ఉండడం మానేయండి. తర్వాత వాటి ద్వారా వచ్చే పర్యవసానాన్ని జయించాలనుకుంటే ఫెలోషిప్ నలుగురితో ఉండడము, తర్వాత మంచి పుస్తకాలు చదవడము, తర్వాత పనికి మాలిన యూట్యూబ్ కానీ ఇవి కానీ అవి కానీ చూడడం, ఇవన్నీ చేయాలి. ఈ చెప్పినంత ఈజీ కాదు, దీనికి ఒక పెద్ద సెషన్ కావాలి. ఓకే, ఇంకేదన్నా పర్సనల్ కావాలనుకుంటే కాంటాక్ట్ని అది కావాలి. ఇంకోటి, దేవుడు మనల్ని మనుష్య రూపంలో ఎందుకు తయారు చేశాడు, వేరొక రూపంలో ఎందుకు చేయడం? ఈ ప్రశ్న అడగడానికి నువ్వు ఉండవు కదా అలా చేస్తే. సో ఏంటంటే దేవుడు ఆయన్ని మనుష్య రూపంలో ఎందుకు చేసుకున్నాడు అంటే, మనుష్య రూపంలో చేతి కూడా ఉన్నాయి కదా, చాలా జంతువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దేవుడు తన స్వరూపమందు మనిషిని ఆయన చేతితో చేసుకున్నాడు. ప్రపంచంలో దేన్ని ఆయన చేతితో చేయాలి, కలుగుడు నాకంటే కలిగింది. ఎందుకంటే ఆయన ఫెలోషిప్ కోసం, ఆయన గ్లోరిఫై చేయడం కోసం, తర్వాత ఆయన స్వరూపంలో మనం మార్చి ఒక కొత్త ప్రపంచాలను నిర్మించడం కోసం. అట్లా అని అనుకోవచ్చు. ఇది నన్ను మనిషి రూపంలో ఎందుకు చేస్తానో అడిగావు. రేపు పోతే మనిషి రూపంలో చేయకుండా ఇంకో రూపంలో చేస్తాను, నన్ను ఎందుకు ఈ రూపంలో చేస్తాను. అక్కడ ఏ రూపంలో చేశాడు అనేది ఇంపార్టెంట్ కాదు. దేవుడు ఆయనకి మనిషిని ఎందుకన్నాడు, నీకు పేరు పెట్టినాడు. కాబట్టి ఏ రూపంలో చేశాడు అనేది ప్రశ్న కాదు, ఎందుకు చేశాడు అనేది ప్రశ్న. ఎందుకు చేశాడు అనేది బైబిల్ చక్కగా మీకు వివరణాత్మకంగా చెప్తుంది. అది స్టడీ చేయండి. తర్వాత వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ బ్లాక్ మ్యాజిక్? బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటంటే చేతపడి అవి ఉన్నాయండి. కానీ వాటన్నిటికంటే శక్తివంతుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు. పాత నిబంధనలో మోషే ఐగుప్తులో ఫరో రాజు ఎదుట ఏం చేశాడు, సూచక్రియలు చేశాడు. వాళ్ళు కూడా బ్లాక్ మ్యాజిక్, మంత్రాలు, తంత్రాలు చేశారు.
కర్ర పడేశాడు, పామైంది. వాళ్ళు కూడా కర్ర పడేశాడు, పామైంది. మోషే కర్ర మిగతా కర్రలన్నింటిని కూడా మింగేసింది. సో ఇక్కడ ఏంటంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఐగుప్తులో జరిగినటువంటి కార్యాలన్నింటిని చూస్తే ఈ లోపల ఉన్నటువంటి బ్లాక్ మ్యాజిక్ కావచ్చు, ఇంకోటి కావచ్చు అన్ని శక్తుల కంటే శక్తిమంతుడు యేసు ప్రభు, శక్తిమంతుడు దేవుడు అనేది ప్రతిసారి బైబిల్లో అది ప్రూఫ్ అవుతానే అది చెప్తూనే వచ్చిందనమాట. ఈ బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళకి ప్రమాదమే, చేయించుకున్న వాళ్ళు చేయబడే వాళ్ళు కూడా ప్రమాదం. అయితే విలేజెస్లో ఇవి ఎక్కువ ఉంటాయి, సిటీస్లో మనకి ఎక్కువ ఉండవు. ఒక దైవ సేవకుడి మీద ఇలా బ్లాక్ మ్యాజిక్ చేస్తాను, చాలా పెద్ద ప్రార్థనా పడు ఆ వ్యక్తి. అయితే అదేం పనిచేయలేదంట. ఆ శక్తి ఏదైతే వచ్చిందో ఆ శక్తి మళ్ళీ వెళ్ళి ఎవడైతే పంపించాడో వాడి మీద అటాక్ చేస్తాడంట. అయితే ఇవి ఉన్నాయి కానీ దేవుడు నమ్ముకున్న వాళ్ళకి వీటి వల్ల ప్రమాదం లేదు. ఒకవేళ వచ్చినా ఇబ్బంది పెట్టినా యేసునామములో దాన్ని జయించవచ్చు. దేవుడు కొంతమందికి అలాంటి వాటి నుంచి విడిపించే వరాలు కూడా ఇచ్చిన వ్యక్తులు ఉన్నారు. కాబట్టి దీని గురించి ఎక్కువ మీరు మాట్లాడతారంటే అలాంటి సిచ్యువేషన్ మీలో ఏమైనా ఉందనుకుంటే దాన్ని కొన్ని పర్సనల్గా కూడా మాట్లాడాలి. ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ ద్వారా అందరిని చంపేయచ్చు అనుకోండి, ఎందుకు సీఎంలను పిఎంలను అందరూ చంపేయచ్చు కదా, అదంతా అవ్వదండి. అదంతా కూడా కాకపోతే వాటి ప్రభావం ఉంది, వాళ్ళు చనిపోయి ఉన్నారు, వాళ్ళు ఇబ్బందులు పడి ఉన్నారు. అది చాలా పెద్ద సబ్జెక్టు, చాలా జాగ్రత్తగా మనం కేస్ స్టడీ, సిచ్యువేషనల్గా ఇండివిజువల్గా స్టడీ చేయాల్సినటువంటి అంశం. లవ్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్? లవ్ మంచిది. ఏ లవ్ అని అడుగుతున్నా. లవ్ 4 రకాలుగా ఉన్నాయి. అగాప అంటే దేవుడి ప్రేమ, స్పిరిచువల్, తర్వాత భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ ఒకటి, తర్వాత సహోదరుల మధ్యన ఉండే ప్రేమ ఒకటి. ఇట్లాగా 4 రకాల ప్రేమల్లో అమ్మాయి అబ్బాయి మధ్యన ఎరోస్ సమ్ నేమ్తో ఉన్నాను. అది ఏంటంటే స్పౌజ్ రిలేటెడ్ కమ్యూనికేషన్ అన్నమాట ప్రేమలో. అయితే ప్రేమలో అన్నిటికంటే శ్రేష్టమైన ప్రేమ ఏదంటే దేవుని ప్రేమ అని బైబిల్లో చెప్తాం. సో ఈ ప్రేమ, సెక్స్ రెండింటికి పర్యాయ పదాలు అయిపోయి ఈ రోజుల్లో. ప్రేమని సెక్స్ అనుకున్నారు, సెక్స్ని ప్రేమ అనుకుంటున్నారు. అమ్మాయి అబ్బాయిల మధ్య ఉండేది ప్రేమ కాదు, అది ఇన్ఫాక్చుయేషన్, కామాతురత అంటాం. ఆ వయసులో అలా ఉంటుంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు ప్రేమించుకున్నామని ఒక దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు యాక్చువల్గా ప్రేమించుకోవాలి, వాళ్ళకి ఒక స్పిరిట్ ఉంది. ఆ ప్రేమింపజేసేటట్టు నటింపజేసే ఒక ఆత్మ ఉందన్నమాట. ఆయన ఏం చేశాడంటే ప్రార్థన చేస్తే ఇద్దరు ఇప్పుడు ప్రేమించుకున్నారా అని అడిగారట. లేదు, నేనేం ప్రేమించుకోవట్లేదన్న. సో ఇదేం చెప్పడానికి ట్రై చేస్తానంటే ప్రేమలో స్వచ్ఛత ఉంది. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, దేవుని ప్రేమ, సహోదర ప్రేమ, ఇవన్నీ కూడా. అమ్మాయిల మధ్య ఉండే ప్రేమ, అమ్మాయిలకు అబ్బాయిల మధ్యలో ఉండే ప్రేమ గురించి అయితే మాత్రం అది పొలిటేటెడ్గా మనం చూస్తూ ఉంటాం. మ్యారేజ్ అయిన తర్వాత ఉండే ప్రేమ వేరు. మ్యారేజ్ కాకముందు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ప్రేమ దోమ ఈగ ఇవన్నీ మాట్లాడతారు కదా, ఇవన్నీ కూడా ఏంటంటే తప్పుదారి పట్టించేవి కానీ అవి సరైన మార్గంలో తీసుకెళ్ళేవి కాదు. ఇంకా దీని గురించి మనం చాలా మాట్లాడుకోవచ్చు. కాంటెక్స్చువలైజ్ ఈ ప్రేమ గురించి ఇంకేమైనా మాట్లాడుకోవాలి. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, అన్న రక్షణ అంటే తెలుసు కానీ రక్షించబడినట్టు నాకు ఎట్లా తెలుస్తుంది? తమి ఈ క్యాంప్ తర్వాత ఇందాక తను మీకు మేము హెల్ప్ చేయాలని అనుకుంటున్నాము అయితే ఆమె కూడా ఒకటి ఫాలోఅప్ అన్నవాళ్ళు ఉంటారు, అన్నవాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, అన్నవాళ్ళు హెల్ప్ చేస్తారు. రక్షించబడినట్టు ఎట్లా తెలుస్తుంది అని అంటే నిజంగా దేవుడి దగ్గర పాపాలని ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభా నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను ప్రభా అని చెప్పేసి ఎప్పుడైతే యేసుక్రీస్తు చేతుల్లోని జీవితాన్ని పెట్టినావో అప్పుడు దేవుడు మీతో కలిసి పని చేయడం స్టార్ట్ చేస్తాడు. సో ఇంతకుముందు పాపం చేయడానికి అంటే ఇంతకుముందు పాపం చేసినట్టు ఇప్పుడు నువ్వు చేయలేవు. ఇంతకుముందు పాపం అంటే చాలా లైట్గా తీసుకొని చేసేవాడివి, ఇప్పుడు నీకు భయం వేస్తుంది. దట్ ఈస్ ద సింపుల్. దేవుడిలో పనిచేసిన సో పాపం చూస్తే ఇప్పుడు భయం వేస్తుంది. ఇప్పుడు అన్నవాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది, చర్చికి వెళ్ళాలనిపిస్తుంది, బైబిల్ స్టడీస్కి వెళ్ళాలనిపిస్తుంది, నేర్చుకోవాలనిపిస్తుంది, బైబిల్ చదవాలనిపిస్తుంది, ప్రార్థన చేసుకోవాలనిపిస్తుంది.
ఇదంతా నీకు అనిపిస్తున్నది అని అంటే దేవుడికి ఆ కార్యం చేసి, దేవుడికి ఆ కార్యం చేసి దీస్ ఆర్ ద రుజువులు అన్నమాట. ఓకే, నీకు అట్లా అనిపిస్తుంది అని అంటే, పాపం చేయడానికి భయం అనిపిస్తుంది అని అంటే అది పెద్ద రీజన్. దేవుడు నీకు ఆల్రెడీ రక్షణ కార్యంలో జరిగించిందని అట్లా రాదు ఎవరికి. పాపం చాలా హ్యాపీగా వేసి పడేస్తారు ఎవరైనా. ఇప్పుడు నీకు భయం వేస్తున్నారంటే యా గాడ్ హ్యాస్ డన్ ఇట్. ఓకే, తర్వాత అన్న దేవుడు మనల్ని తన చేతితో సృష్టించాడు కదా, మరి అందరూ క్రిస్టియన్లే ఉండాలి కదా, మరి హిందువులు ముస్లింలు ఎక్కడి నుంచి వచ్చారు? సో క్రిస్టియన్లు అందరూ పరలోకం పోతున్నారని ఎవరన్నది? ఓకే, క్రిస్టియన్స్ ఆర్ డిఫరెంట్. మనల్ని ఏమంటారంటే యేసుక్రీస్తు యందు రక్షించబడ్డ సపరేటెడ్ గ్రూప్ అన్నమాట. క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టినంత మాత్రం క్రిస్టియన్స్ కాదు. ఓకే, క్రిస్టియన్స్కి రక్షణ లేని క్రిస్టియన్స్కి, హిందూస్కి, ముస్లిమ్స్కి అందరూ ఒకటే. ప్రపంచంలో రెండే కేటగిరీస్. ఒకటి యేసుక్రీస్తు రక్తంలో కడగబడి రక్షించబడిన వారు, రక్షించబడని క్రైస్తవులు, ముస్లిమ్స్ అందరూ ఒకటి. ఓకే, ఐ మీన్ సిన్నర్స్ ఆర్ 2 types, సేవ్డ్ సిన్నర్స్, ఓకే, అన్సేవ్డ్ సిన్నర్స్, అంతే, ఏం లేదు. ఓకే, ఇదొకటి. ఓకే అన్న, దేవుడు మనల్ని అంతగానో ప్రేమిస్తాడు కదా, మరి నరకం ఎందుకు పెట్టాడు? మంచి ప్రశ్న. ఓకే, సో హాస్పిటల్స్ ఉన్నాయంటే మనం కావాలని క్యాన్సర్ తెచ్చుకోలేని కాదు కదా. పోలీస్ స్టేషన్స్ ఉన్నాయని చెప్పేసి గొడవపడలేని కాదు కదా. పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. అంత మాత్రాన ఉన్నాయని గొడవ పెట్టుకుంటామా? దేవుడు వాటిని తయారు చేసిండు, కానీ వాటి కోసం అయితే తయారు చేయరు కదా. ఎవరైనా కోర్టు తయారు చేస్తే ఖచ్చితంగా ఈ ఏరియాలో కేసులు ఒక్కళ్ళు వస్తేనే మీరు అరెస్ట్ చేయండి అని అంటారు ఎవరైనా జడ్జెస్? అట్లా అన్నారు కదా. ఓకే, సో వాటి పర్పస్ వాటిది, వాటి పర్పస్ కోసం మనం నేరాలు చేయాలి కదా. కావాలని హాస్పిటల్కి పోదామని రోగాలు తెచ్చుకోవాలి, ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి, కావాలని రోగాలు తెచ్చుకోం కదా. ఓకే, సో ఆ దేవుడు అట్లా తయారు చేసి, ఓకే, బట్ దానికోసం అయితే మనల్ని దేవుడు తయారు చేయాలి. అది మనం అర్థం చేసుకోవాలి. యా, అది సాధారణ కోసం తయారు చేయాలి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. మీరు కూడా ఆ టెంప్టేషన్స్ ఎలా ఓవర్కమ్ చేయాలి, స్టడీ పైన కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను అని రాశాను. టెంప్టేషన్స్ ఎలా ఓవర్కమ్ చేయాలి, స్టడీపై ఇంట్రెస్ట్ ఉండడం లేదు, లోకానుసారంగా జీవించకుండా ఇలా చెప్పిన నాకు కవర్ అయింది. మీకు టీటీ క్యాంప్ అని తర్వాత కండక్ట్ చేస్తారు. ఇలాంటి వాతావరణంలోనే 3 రోజులు, ఈ ప్లేస్ కాకపోవచ్చు ఒక ప్లేస్లో 3 రోజులు మళ్ళీ డిసైపుల్షిప్ ట్రైనింగ్ క్యాంప్ అని చేస్తారు. అప్పుడు దాని మీద ఫుల్ ప్లేస్ టాపిక్ ఉంటుంది. అలా టెంప్టేషన్ అంటే ఏంటి, దానిలో ఎన్ని రకాలు ఉంటాయి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తారన్నమాట. అయితే టెంప్టేషన్స్లో అది సెక్షువల్ టెంప్టేషన్స్ కావచ్చు, మోరల్ టెంప్టేషన్స్ కావచ్చు, లేదంటే ఎథికల్ కావచ్చు, రకరకాలుగా మనం మాట్లాడుకోవచ్చు. ఏదైనప్పటికీ ఒక అర్జ్ ఉంటుంది. ఒక అర్జ్ అంటే అది చేయాలి అనే ఒక ఫోర్స్ నీ బాడీలో ఉంటుందన్నమాట. అది ఎగ్జామ్స్లో కాపీ చేయకూడదు, లేదంటే థాట్స్లో కావచ్చు, ఇవన్నీ కూడా. ఇవన్నింటిని మనం ఆలోచిస్తున్నప్పుడు మనం టెంప్టేషన్ జయించాలంటే దావీదు భక్తులు ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలంటే కీర్తన 51:10 అంటాడు, దేవా నా యందు శుద్ధ హృదయం కలిగించేమో, నా అంతరంగంలో స్థిరమైన మనసును దయచేయమని. మనం స్వయాన్ని మనం జయించలేమండి. ఎప్పుడైతే నువ్వు దేవుని నమ్ముకుంటావో, నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత ఇతరుల మీద సాతానుడు ప్రయోగించే శక్తి కంటే కూడా నీ మీద ఎక్కువ వాడు పోరాటం చేస్తా ఉంటాడు. వాడికి సంబంధించిన వ్యక్తులను ఎక్కువ డిస్టర్బ్ చేయడు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు మునిగిపోయారు. నువ్వు ఆల్రెడీ బయటకు వచ్చావు కాబట్టి నీలో ఎక్స్ట్రా ప్రెషర్స్ ఉంటాయి. వాటిని జయించాలంటే నేను జయిస్తాను అవ్వదు. కీర్తన 137లో ఉంటుంది, యెహోవా యొద్ద కృప దొరుకుతుంది. చాలామంది పెద్ద పెద్ద సేవకులు ఏం మాట్లాడతారంటే ప్రాక్టికల్గా మాట్లాడరు.
టెంప్టేషన్ ఉందన్నప్పుడు పలానా ప్రాబ్లం ఉంది, లేదా నీ పలానా ఈ సమస్య ఉందంటే ఏమంటారంటే నువ్వు అలా చేయకు, నువ్వు నాకు వెళ్ళిపోతూ అంటారు. ప్రాక్టికల్గా మాట్లాడు. దేవుని వాక్యంలో ఆయన యొక్క కృప దొరుకును అంటే పాపం చేయమని కాదు. ఆ పాపాన్ని జయించాలంటే దాన్ని జయించే శక్తి పరిశుద్ధాత్మ తండ్రి అనే వ్యక్తి నువ్వు రక్షింపబడిన మరుక్షణమే నీలోకి వస్తాయి. నేను ఇప్పుడు ప్రతిరోజు మనం స్నానం చేస్తాం కదా, అట్లానే ప్రతిరోజు దేవుడి దగ్గర మన పాపాలను ఒప్పుకుంటూ బలహీనతల్ని ఏవైతే టెంప్టేషన్స్గా నువ్వు పరిగణిస్తున్నావో నీ జీవితంలో వాటిని జయించడం కోసం కాదు కదా రాష్ట్రం, వాటిని గురించి ఉదయాన్నే ప్రార్థన చేయడం అలవాటు చేసుకుంటే వాటి మీద చేయడానికి వారి పీరియడ్ ఆఫ్ టైం నీకు వీలు దొరుకుతుంది. అంతేగాని వారి పీరియడ్ ఆఫ్ టైం జరుగుతుంది. అలాగే సడన్ రాకపోవచ్చు. ఇట్ టేక్స్ టైం. యూ నీడ్ టు ఫైట్. అది ఫైట్ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. ఫైటింగ్ మోడ్లో లేకపోతే ఖచ్చితంగా నువ్వు డ్రాక్ చేయబడడానికి అవకాశం ఉంది. తర్వాత స్టడీపై ఇంట్రెస్ట్ ఉండడం లేదు. స్టడీపై ఇంట్రెస్ట్ ఎందుకు ఉండదు అంటే, నేను ఒకసారి ఒక ఆయన్ని ఇంటర్వ్యూ చేసి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అని హైదరాబాద్లో ఉంది. సార్, ఒక వ్యక్తి తనకి ఇష్టమైన కెరీర్ని ఎంచుకున్నాడు అని ఎప్పుడు చెప్తాము అని అంటే, ఉదయాన్నే లేచిన వెంటనే ఎప్పుడో కాలేజ్కి వెళ్ళిపోదామా అనిపించింది అనుకోండి, యు ఆర్ స్టడీయింగ్ ద రైట్ కోర్స్. అలాగే ఒక వ్యక్తి ఇష్టమైన ఉద్యోగం చేస్తున్నాడని ఎలా చెప్పగలము? ఉదయాన్నే ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోదాం అనిపిస్తే మీరు కరెక్ట్ ఉద్యోగంలో ఉన్నట్టు. వాడు ఇచ్చే శాలరీకి నేను వెళ్ళాలా అన్నప్పుడు ఉందనుకోండి, యూఆర్ ఇన్ రాంగ్ డైరెక్షన్. అంటే కొన్నిసార్లు అదన్నీ 90%, 10% ఎక్సెప్షన్. అంటే నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, నీ స్టడీ మీద ఇంట్రెస్ట్ లేకపోవడానికి కారణం ఏంటంటే నీకు రాంగ్ కోర్స్ అనేది చేసి ఉండొచ్చు. నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్లో ఉంది. ఒక ఐపీఎస్ ట్రైనింగ్ అనమాట. నేను 2007లో టీవీలో పనిచేస్తున్నప్పుడు పంజాబ్ ఐపీఎస్ ఆఫీసర్ 115 మంది ఐపీఎస్ ఆఫీసర్తో షూట్ చేసి మేము కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆవిడ డ్రిల్ ఏం చేయట్లేదు. వెంటనే ఒక ప్రశ్న అడిగాను. అయితే నేను ఐపీఎస్ అయ్యానని మా పేరెంట్స్ చెప్పడం బట్టి తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నాకు ఈ ఐపీఎస్ సెట్ కాదని, పులి చూసిన అక్కపాత వేసుకున్నట్టు ఏదో వచ్చిన అక్కడ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే నువ్వు ఎంచుకున్న కెరియర్ నీకు సూటబుల్లా కాదా, నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది ఒకసారి తెలియకపోవచ్చు. అయితే నీకు ఇష్టమన్నా ఇష్టం లేకపోయినా చదివినా కానీ ఇష్టమైన ఉద్యోగం చేయడానికి మాత్రం ప్రయత్నించండి. స్టడీ మీద ఇంట్రెస్ట్ రావాలంటే ఏం చేయాలంటే కొన్ని స్టడీ టెక్నిక్స్ ఉన్నాయి. కాన్సన్ట్రేషన్ లేకపోతే కాన్సన్ట్రేషన్ పెంచుకోవడం కొన్ని పద్ధతులు ఉన్నాయి. జ్ఞాపశక్తికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి, వాటిని స్టడీ చేయాలి. కొంచెం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గైడెన్స్ తీసుకోవడం మంచిది. తర్వాత లోకానుసారంగా జీవించకుండా ఉండలేకపోతున్నాం. అది ఉంటున్నావు అంటే నువ్వెవరితో తిరుగుతున్నావు. ఇప్పుడు బురదకుంట అంటే ఒక డ్రైనేజ్ కాలు ఉందనుకోండి, దాని పక్కన నడుస్తూ నువ్వు చూసుకొని ఎంతసేపు ఉంటావు. యూ కమ్అట్ ఫ్రమ్ దట్ ప్లేస్. సో నువ్వు ఎందుకు లోకానుసారంగా జీవించలేకపోతున్నావు అంటే నీలో కరెక్ట్గా రిపెంటెన్స్ వచ్చిందా, నిజంగా దేవుడు నీకు విడిపించాడు, అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ ఉందా, ఇవన్నీ చెక్ చేసుకుంటాను కూడా పోరాడుతుంటే నువ్వు పెద్దల దగ్గర గైడెన్స్ తీసుకొని ఫెలోషిప్ కలిగి సంఘంతో ఎక్కువ ఉండడము, చర్చ్కి వెళ్ళడము. ఈయూలో ఇక్కడ యూఎస్ఏ అంటాను ఈ ఆర్గనైజేషన్, ఇక్కడ బైబిల్ స్టడీస్ జరుగుతాయి వీక్లీ. వాళ్ళతోటి కనెక్ట్ అయ్యడము, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫెలోషిప్ కలిగి ఉండడం. ఇక్కడ ఎంపీసీస్ అని ఉంటాయి. ఒక పెద్ద అన్న ఉద్యోగం చేస్తున్నా అన్న, తర్వాత ఒక స్టూడెంట్, వాళ్ళిద్దరూ వారం కలుస్తారు లేదా ఫోన్లో మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుకున్నప్పుడు నీకున్న సమస్యలు చెప్పి వాళ్ళ దగ్గర కౌన్సిలింగ్ తీసుకొని ఇవన్నీ చేస్తే నువ్వు వాటిని చేయించగలుగుతావు. అంతేగాని రూమ్లో కూర్చుంటే ఇంకా సమస్య ఎక్కువైపోయింది. మొబైల్ పట్టుకుంటే అక్కడికి ఆర్జన పోసినట్టు ఉంటుంది. ఇప్పుడు బయట రోడ్డు మీద తిరగడం వల్ల సోదరులు పడట్లా, రూమ్లో మొబైల్ చూడడం వల్లే సోదరులు పడుతున్నారు. అంత వర్చువల్ సిటీలో ఉన్నాం, మనం వర్చువల్ ప్రపంచంలో ఉన్నాం. మొబైల్తో నువ్వు ఎంత సమయం గడుపుతావో అంత సోదరులు ఉన్నట్లెక్క. ఓకే, ఇంకో క్వశ్చన్ ఉంది. ఏంటంటే ఇది ఆల్రెడీ మనం దేవునితో నడుస్తున్నామని మారుతున్నామని ఎలా తెలుస్తుంది అని చెప్పేసి అన్నారు. దానికి ఆన్సర్ చేసిండు. సిమిలర్ క్వశ్చన్ ఉంది. సో తర్వాత హూ లైక్ టు చేంజ్ మై ఫ్రెండ్స్ ఇంటూ గాడ్ ఉంది. అంటే కొంచెం క్లారిటీ లేదు అనిపిస్తుంది క్వశ్చన్లో. హూ లైక్ టు చేంజ్ మై ఫ్రెండ్స్. ఎవరో వచ్చి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. దేవుడు నీలో మార్పు వచ్చిందనంటే చాలు. మీ ఫ్రెండ్స్ మీలో ఆ చేంజ్ని చూస్తారు, వాళ్ళు నేను అడుగుతారు. ఓకే, మీ లైఫ్ని వాళ్ళకు చేంజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది.
దెన్ నెక్స్ట్ దేవుడు అసలు యూనివర్స్ని ఎలా కనిపెట్టాడు అని తమ్ముడు రాసిండు. డిస్కవరింగ్కి డిజైనింగ్కి తేడా ఉంది తమ్మి. దేవుడు యూనివర్స్ని డిస్కవర్ చేయలేదు, దేవుడు యూనివర్స్ని డిజైన్ చేసి మనం డిస్కవర్ చేస్తున్నాం. ఓకే, దేవుడు డిజైన్ చేసిండు. సో డిస్కవరింగ్ అంటే ఏంటంటే ఉన్నదానిని కనిపెట్టడం. ఆల్రెడీ ఉంది, దానిని మనం కనిపెట్టాం, దాన్ని డిస్కవరింగ్ అంటాం. డిజైనింగ్ అంటే ఏంటంటే వాళ్ళ క్రియేటివిటీ అంతటిని పెట్టి తయారు చేస్తాం. సో దేవుడు యూనివర్స్ని డిజైన్ చేసింది, ఆయన డిస్కవర్ చేయలేదు. ఓకే, ఎందుకు మన కోసమే ఆయన యూనివర్స్ని డిజైన్ చేసింది. తర్వాత దేవుడు మానవులని మనిషి రూపంలో ఎందుకు తయారు చేశాడు, వేరే రూపంలో ఎందుకు తయారు చేయలేదు? ఎందుకు తమ్ముడికి అట్లా అనిపిస్తుందో నాకు అర్థం. ఓకే, ఫోన్ తయారు చేసేటప్పుడు ల్యాప్టాప్కి కనెక్ట్ అయ్యేటట్టు తయారు చేసాడు అనమాట. ఎందుకంటే నా ఫోన్ ల్యాప్టాప్తో కమ్యూనికేట్ అవ్వాలి, డేటా షేరింగ్ జరగాలన్నమాట. అట్లనే డిజైన్ చేసాడు అనమాట. దేవుడు మనతో ఆయన షేర్ చేసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి మనల్ని ఆయన ఇమేజ్లో తయారు చేసింది. సో మనతో షేరింగ్ ఫ్రెండ్షిప్ చేయాలని అనుకోకపోతే ఆయన అట్లా తయారు చేయకపోతుండే. సో దేవుడి యొక్క క్రియేషన్లో మనల్ని దేవుడు క్రియేట్ చేసిన క్రియేషన్లో ఏమున్నది అని అంటే మనం దేవుడితో కమ్యూనికేట్ అవ్వాలని ఉందన్నమాట. అట్లా కమ్యూనికేట్ అయ్యే డిజైన్లోనే ఆయన మనల్ని తయారు చేసిన. ఓకే, సో ఆయన ఒక భాగ్యం అది. అంత గొప్ప సృష్టికర్త అయిన దేవుడు మనతో కమ్యూనికేట్ అయ్యేటట్టు ఆయన్ని డిజైన్ చేస్తున్నాడు. సో అని మనం చూసినాం. అన్ఫార్చునేట్లీ ఆ కనెక్షన్ బ్రేక్ అయింది. తిరిగి ఆయన యేసుక్రీస్తులో అబ్బాయి రూపంలో దాన్ని రీఎస్టాబ్లిష్ చేయడానికి దేవుడు వచ్చాడన్నమాట.